కేసీఆర్ను ఈ రకంగా అనే ధైర్యం ఆ పార్టీలో ఎవరికి లేదు, అనాల్సిన అవసరం కూడా లేదు. బిడ్డ కాబట్టి కొద్దిగా ఎక్కువ చనువు తీసుకుంటుంది. ఆ కుటుంబంలో సభ్యురాలు ఇంటి ఆడపడుచు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. బట్ దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఆమె కూడా అనకూడని మాటలన్నీ అంటున్నది. ఆమె అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన తండ్రి అయినా కూడా తండ్రి చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పి అనకూడదు. తండ్రికి చెప్పాలి పోయి. ఆమె మొదటి తప్పు ఎక్కడ అంటే ఫ్లైట్ దిగినాక మీడియా కాన్ఫరెన్స్ పెట్టకపోనుండే, ఈ జనాలను మొబిలైజ్ చేసుకోకపోనుండే. ఫ్లైట్ దిగి తండ్రి దగ్గర పోయి నా లెటర్ ఎట్లా లీక్ అయిందని అడగాల్సి ఉండే. ఆ లెటర్లో అంశాల కంటే కూడా సీరియస్ అంశాలు ఏంటంటే ఈ దయ్యాలు ఉన్నాయనడం, అక్కడి నుంచి మొదలుపెట్టి మీడియా చిట్ చాట్లు పెట్టడము, చిట్ చాట్లలో ఏదో ఒకటి నోరు జారడము, ఆ నోరు జారిన దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ నోరు జారడము. ఇట్లా ఒక తప్పు చేస్తే దాన్ని సర్దుకోవడానికి మళ్ళీ 10 తప్పులు చేయాల్సి వస్తుంది. ఇంకా మెల్లమెల్లగా కవిత గారు ఏంటంటే ఈ పార్టీకి దూరం అవుతుంది. అంటే కవిత అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో, ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా జగదీష్ రెడ్డి ఇక్కడ ఉద్యమంలో ఉన్నాడు. పార్టీ పెట్టక ముందు కేసీఆర్ని కలిశాడు. ఆయన పార్టీ పెట్టడానికి సహకరించిండు. నల్గొండకు మొదటి నుంచి నాయకుడు. నల్గొండలో ఓటమికి ఆయన ఒక్కడిది బాధ్యత ఉండదు, పార్టీ మొత్తం బాధ్యత వహించాల్సిందే. ఆయన గెలుపుకు మెజారిటీ తగ్గినా, ఆయన ఇతర ఎమ్మెల్యేలు ఓడిపోయినా దానికి ఆయన ఒక్కరిని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. ఆ పార్టీ బాధ్యతల్లో భాగంగా అక్కడ లీడర్ కాబట్టి ఆయన బాధ్యత కూడా ఉంటుంది. అంతేగాని ఆయన ఒక్కరినే దాన్ని నిందించడం అనేది కరెక్ట్. ఆయన వ్యక్తిగతంగా శరీరం పొడుగుందా పొట్టిగుందా అనే ఆలోచనలు అవసరమా? అది అట్లా దూషించడం కరెక్ట్ అయిద్దా? అందులో ఒక మహిళ కొన్నిసార్లు ఇంపార్టెంట్ డిసిషన్లు తీసుకునేటప్పుడు ఆయన కొద్దిగా వేచి ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలను తప్పులు 100 లెక్క పెట్టేదాకా ఏం చేయలేదు. కొంత ఆయన వేచి చూసే ధోరణి ఏంటంటే మార్పు వస్తుంది, దూరం చేసుకోవద్దు, ఈ అమ్మాయి ఇంటి బిడ్డ,